హైదరాబాద్ లో యువ భారత్ రన్ ఫిట్ ఇండియా స్ఫూర్తితో ముందడుగు హాజరైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా కిషన్ రెడ్డి. గణపతి లొంగుబాటుపై ఉత్కంఠ మార్చి 31తో ముగియనున్న డెడ్ లైన్ అజ్ఞాతంలో ఉన్న వారితో సంప్రదింపులు. తెలంగాణలో అంగన్వాడీ ఆయాల పోస్టులు మంజూరుకు ప్రభుత్వ చర్యలు ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్. ఇక నిరాటంకంగా పరిషత్ ఎన్నికలు అసెంబ్లీలో పంచాయతీ రాజ్ సవరణ బిల్లు అందుబాటులోని ఓటర్ల జాబితాతో ప్రక్రియ. చెరుకు లోడ్ లారీ బోల్తా డివైడర్ ఢీకొట్టడంతో ప్రమాదం హైదరాబాద్ కూకట్పల్లిలో ఘటన. అత్తను చంపిన అల్లుడు కత్తితో పొడిచి మర్డర్ నంద్యాల జిల్లా కడమ కాలువలో దారుణం. కిరాణా షాప్ లో మంటలు భారీగా ఆస్తి నష్టం మెదక్ జిల్లా జగ్గంపేటలో ఘటన. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో. నంద్యాల జిల్లాలో చమురు జాడ చిలకలూరులో శాంపుల్ సేకరణ అనుమతి లేకుండా తీసుకోవడంపై రైతుల అభ్యంతరం. నల్లమలలో కార్చిచ్చు కలకలం మహానంది పరిపాలనా భవనం వెనుక మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఆగని గోవుల రవాణా సిరిసిల్ల జిల్లాలో పట్టుబట్ట వైనం అడ్డుకున్న సంఘాలు. బిర్యానీలో బొద్దింకలు సూప్ లో దోమలు హైదరాబాద్ హైత్ నగర్ పిస్తా హౌస్ లో ఘటన చెప్పినా పట్టించుకోని రెస్టారెంట్ సిబ్బంది. రేషన్ సరుకులపై ఫోకస్ ఆలూరులో సివిల్ సప్లై అధికారుల దాడులు అక్రమాలకు పాల్పడితే చర్యలుంటాయని హెచ్చరిక. బెంగళూరులో ఐటీ బెంబేలు ఇతర రాష్ట్రాలకు మారుతున్న కంపెనీలు 5 ఏళ్లలో 629 పరిశ్రమల తరలింపు. తమిళనాట పొత్తు పొడుపు డిఎంకే కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకం కొలత్తూరు నుంచి బరిలో స్టాలిన్. ప్రచార పర్వంలో విజయ్ రేపు పెరంబూరు నుంచి మొదలు ఇవాళే పార్టీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్. ఆరంభ మ్యాచ్ లో అదరగొట్టిన ఆర్సీబీ హైదరాబాద్ పై ఘన విజయం చెరిగిన కోహ్లీ పడిక్కల్.